ఉంది ఎక్కడ? రాక్షసి కాదు కదా మా చెల్లెలు, మీ భార్య ద్రౌపది. అమ్మో బావా కృష్ణ, ఇదేమిటి బావా? మా ద్రౌపది ఏమిటి, మీ చెల్లి ఏమిటి, నాకు అర్థం కావట్లేదు. అమ్మో ఒక మహాశక్తిలాగా ఉంది కదా అన్నాడు. ఇచ్చివాడ ఆమె మీ భార్య ద్రౌపది కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు తినేసి వెళ్ళి లోపల ఉంటుంది, తలుపు వేసుకుని. ఆహా ఆ తిని వస్తుంది, నువ్వు వెళ్ళి లోపల తలుపు వేసుకుని ఉండు. వచ్చి తలుపు తడుతుంది. తట్టినప్పుడు ఎవరు అని అడుగు. నేనే అంటుంది. నువ్వంటే ఎవరు అని అడుగు. నేనే మీ భార్య ద్రౌపదిని అంటుంది. బయటకు ఎందుకు వెళ్ళావు నాతో చెప్పకుండా అని అడుగు. అడిగినప్పుడు ఏదో సమాధానం చెప్తుంది. నిన్ను చూస్తే నాకేదో భయంగా ఉంది, నువ్వు మమ్మల్ని కూడా తింటావేమో అనే భయం కలిగింది ద్రౌపది అని అడుగు. అలాంటప్పుడు మీకేం భయం లేదులే అంటుంది. భయం లేదంటే కాదు, తలుపుల మీద 2 చేతులతో ఇలా తట్టి 3 సార్లు మీకొచ్చిన భయం లేదు 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 అని తట్టితే అప్పుడు తలుపుది. నేను చెప్పానని చెప్పొద్దు, మహాశక్తి ఆమె అన్నాడు. అని తప్పుకున్నాడు. భీముడే లోపల కడిపెట్టుకొని పడుకున్నాడు. భయం దడబడుతుంది. అంత వీరుడే కానీ ఎవరికైనా భయమే కదమ్మా. ఆ దృశ్యం చూశాడు కదా, సరే వచ్చి లోపల కడిపెట్టుకొని పడుకున్నాడు. పడుకుంటే ఈమె తిన్నంతసేపు తిన్నది పీనికలు తినేసింది. మళ్ళీ యథారూపం పొంది తలుపు తట్టింది. ఎవరది అన్నాడు భీముడు. నేనే స్వామి. నువ్వంటే నాకు తెలియదే అన్నాడు. ద్రౌపదినండి మీ భార్యని. నీ వెళ్ళప్పుడు ఎందుకు పోయావు బయటికి? ఇందాక బాగానే ఉన్నావు కదా అన్నాడు. ఉరికేలా వెళ్ళానండి, ఇంట్లో మీరు లోపల వెళ్ళారు. సరేలే, ఎందుకో నేను చూస్తే భయంగా ఉంది, నువ్వు లోపలికి వస్తే నాకు భయంగా ఉంది, నన్ను మింగేస్తావేమో అన్నాడు. నేనా మిమ్మల్ని మింగడం ఏమిటి? నేనంతా చూశానులే ద్రౌపది, నువ్వేం దాచిపెట్టొద్దు, అంతా చూశానులే అన్నాడు. అనేది నువ్వు లోపలికి రావాలంటే నాకు భయంగా ఉంది, నీకేం భయం లేదని 3 సార్లు తలుపుల మీద తట్టితే అప్పుడు చేస్తానన్నాడు. అప్పుడు ఆ 2 చేతులతో, చేతులకు రక్తం ఉంది కదా, అలా తట్టిందటండి, బాగా శబ్దం వచ్చేలా తట్టినప్పుడు అప్పుడు తలుపు తీశాడు. మామూలుగా ఉన్నప్పుడు ఎవరు చెప్పారు స్వామి మీకు అన్నాడు. ఎవరు చెప్పేది ఏమిటి, నేనే చూశానన్నాడు. అప్పుడు ఆలోచించింది. కృష్ణ, నా భర్తకి నా గురించి చూపించావు కదా, నా రూపాన్ని, మహాకాళి రూపాన్ని చూపించావు కదా, చండీ రూపాన్ని చూపించావు కదా, మా అన్నగా ఉంటుంది నా గురించి నా భర్తకు చెప్పి భయపెట్టావు కదా, నువ్వు అన్నయ్యవేనా? అందువల్ల 2 చేతులు లేకుండా పడి ఉందోగాక, నీకు 2 చేతులు లేకుండా పోవుగాక అన్నాడు. అందుకే కృష్ణ పరమాత్మ ఇంతవరకు చేతులు లేవండి. పూరీ జగన్నాథంలో స్వామి వారికి మొండి చేతులు, ద్రౌపది అమ్మవారి శాపం ఆ విధంగా తెప్పించిందట. తర్వాత యథాప్రకారంగా ఈ విధంగా ఉంటున్నారు. జగన్మాతకే మనం కోళ్ళని, కుక్కల్ని, మరి ఎరువు ఇట్లాంటి వాటిని బలిస్తున్నాం. మనమా పొట్టేళ్లు, మేకపోతులు ఒకటే, ఆ ఎనుబోతులు గంగమ్మకైతే పెద్ద దున్నపోతులు ఇస్తారు మన తిరుపతిలో. అలాగా దీనిలో తప్పలేదు నాయన. మనస్సు పద్ధతిగా ఉండాలి. మనస్సు ఇప్పుడు కూడా ఒకే తీరులో భార్యాభర్తలో కూడా కొంతమంది తిన్నట్టు తింటూ ఉంటారు, కొంతమంది కొన్ని రకాలు. అది చాలా పొరపాటు. భక్తి అంటారు, పైకి నటిస్తారు, నేను ఒప్పుకుంటాను. భక్తి ఉండాలి. మనకి ఆహారం అయ్యే జీవులకి ఇప్పుడు అడవుల్లో జంతువులు ఉన్నాయి, వాటి జంతువులు వాటి ఆహారంగా స్వామి సృష్టించాడు. మానవుడికి కొన్ని జంతువుని సృష్టించాడు. తినకూడదు, మనం జీవహింస అంటాం, మహాపాపం అంటాం, పొరపాటు. మానవుడికి ఆహారం ఇది ఉండాలి అని ఆనాడే పెద్దలు యోచన చేసి పరమాత్మ ఎన్నో లక్షల సంఖ్యలో మనకి ఏర్పాటు చేశాడు జంతువులు, ఒకరికి ఆహారంగా ఒకరి. ఆ విధంగా పెద్దలారా, మామూలుగా దంపతులంటే ఆ విధంగా ఉండాలి అనిపించేటట్లుగా ఆ తల్లి ప్రవర్తించింది. ఎలాగా, ఒకప్పుడు రాయల వారి ఆస్థానంలో రామలింగ కవి కూర్చొని ఉన్నాడు. ఎక్కడి నుంచో ఒక వేరే దేశస్తుడు ఒక ఆయన వచ్చి, మంచి కవి, బాగా వినాలమ్మా, ఒక కవి వచ్చేసి, అయ్యా శ్రీకృష్ణదేవరాయ, నేను ఒక పదాన్ని చెప్తాను, ఆ పదానికి అర్థం కావాలి అని అంటాడు.
అనేసరికి ఆయన చెప్పిన పదం ఎవరు చెప్పలేకపోయారు. ఆ క్షణంలో రామలింగ కవి లేడు. అప్పుడు నేనే గెలిచినట్టుగా నాకు ఏదన్నా బహుమతి ఇచ్చి పంపండి అన్నట్ట. ఏది విదేశాల నుంచి వచ్చిన ఇవ్వబోయే క్షణంలో రామలింగ కవి వచ్చాడు. రామలింగ కవి వచ్చి ఏమిటన్నాడు, ఏం లేదయ్యా, నేను ఒక మాట చెప్పాను, దానికి సమాధానం చెప్పలేకపోయారు వీళ్ళు, అందువల్ల మీ ఎవరు లేరని నాకు బహుమతి పోమన్నాను అన్నాడు. సరే అయ్యా రాయలవారు మహారాజా, ఇతన్ని మా ఇంటికి తీసుకెళ్తున్నానండి ఈ రోజు విందుకి. రేపు మళ్ళా కొలువులోకి వచ్చి ఆయన అడిగిన దానికి ప్రశ్నకి సమాధానం అని చెప్తాం మేము. ఈ రోజుకి మా ఇంటికి వదిలేయండి అన్నాడు రామలింగ కవి. సరేనని శ్రీకృష్ణదేవరాయల వారు ఇతన్ని వదిలేశాడు. రామలింగ కవి వెంట ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఆ రాత్రి బాగా భోజనం పెట్టి బాగా చూసి తెల్లవారి పళ్ళ తోముకున్నాడు, టిఫిన్ అది పెట్టేసి ఇక అంతకుముందే భార్యతో కొన్ని చెప్పున్నాడు. ఇదిగో ఆయన నేను గడప దిగి అంత దూరం వెళ్తాం, అప్పుడు నువ్వు వెనక నుంచి ఏమంటో అని పిలువు, ఏమిటే అంటాను. ఇదంతా నేర్పించాడు భార్యకి రామలింగ కవి. ఏమండోయను ఏమిటే అంటాను. ఏం లేదండి, ఇవాళ కూర ఏం చేయమంటారు అని అడుగు. భార్యతో చెప్పాడు, నువ్వు అడుగు, దానికి నేను చెప్తా, తర్వాత సంగతి చూద్దామన్నాడు. అలాగేనని భార్యాభర్త మాట్లాడుకొని ఉన్నారు. ఈ వచ్చిన వాడు పెద్ద వీరుడిగా మాట్లాడుతున్నాడు కదా, నాకు మించిన వాళ్ళు ఎవరు ఎక్కడని. సరే ఈయన తెల్లవారింది మన సభకు వెళ్తూ ఆ గడప మెట్టు దిక్కొచ్చే దూరం వెళ్ళేసరికి ఈ భార్య అందట ఎవడో ఏమిటి అన్నాడు. వెనక్కి తిరిగి ఏదో పక్కన కవి కూడా అక్కడే ఉన్నాడు. అహంకారం అన్నమాట అతనికి, నాకు మించిన వాళ్ళు ఉన్నారా. సరే ఏమిటి అన్నాడు. ఏం లేదండి, ఈ రోజు కూర ఏం చేయమంటారు మీరు చెప్తే సరే అనేసరికి, సరే మత్గుణం సింధు సంయుక్త, మాట్లాడదండి, మత్గుణం సింధు సంయుక్త, విచార ఫల సంయుక్త, గోపత్ని సంయుక్త, గ్రామ చూర్ణంతు లక్షణం అన్నాడు. అర్థమైందా అన్నాడు. ఓ అర్థమైందండి, ఇక మీరు వెళ్ళండి అన్నాడు. ఈ బయటకు వచ్చిన తర్వాత ఏమండి మీరు గొప్పవారు దాని అర్థం చెప్పండి అన్నాడు. ఇప్పుడు రాయల రాస్తాను చదువులే అన్నారు. అంతే అయ్యా మా దేశం పోయొస్తాను, మా దేశం పోయొస్తానయ్యా, సభకి రాను అన్నట్ట. ఎందుకని అని అడిగాడు రామలింగ కవి. అమ్మో నా వల్ల కాదు, మీ భార్యాభర్తలే కూరేం చేయమన్న దానికి ఇంత సంస్కృతంలో మాట్లాడాలి, దానికే నాకు అర్థం తెలీదు, నన్ను మన్నించండి రామలింగ కవి, ఊరికే అట్లా బెదిరించాను, మీ సభలోకి వచ్చి నాకేం తెలియదు, నన్ను వదిలేయండి అని వెళ్ళిపోయాడు. సరే ఈయన ఒక్కడే సభలోకి వచ్చాడు. ఆయన అన్నాడు, రాజుగారు ఏరయ్యా వచ్చిన కవి అన్నాడు. అక్కడే వెళ్ళిపోయాడు స్వామి అన్నాడు. ఏమి అన్నాడు. ఏమి లేదు, మా ఇంట్లోకి మేమిద్దరం వస్తుంటే ఏం కోరు చేయమంటావండి అంది. నేను ఇట్లా అన్నాను. ఏమిటది? మత్గుణం సింధు సంయుక్త, దానికి అర్థం ఏమిటి అన్నాడు. సంస్కృతంలో మత్గుణం అంటే తెలుగులో నల్లి, మత్గుణం నల్లి, మత్గుణం సింధు, సింధు అంటే వేరు అని వస్తుంది, వేరు, సింధు వేరు, మత్గుణం నల్లి, నల్లి ప్లస్ వేరు, నల్లే అర్థమైందా, నల్లి ప్లస్ ఏరు, నల్లే సంయుక్త కలపడం, నల్లేది కలపడం, గోపత్ని సంయుక్త, విచార ఫల సంయుక్త. విచారం అంటే ఏంటి? విచారం అంటే ఏమిటమ్మా? విచారం అంటే చింత, విచారము అంటే చింత, విచార ఫల, ఫలం అంటే ఏంటి? ఫలం అంటే ఏంటి? ఫలం పండు, ఫలం అంటే పండు. విచారము అంటే చింత, బాధ, ఇన్ని అర్థాలు వస్తాయి. విచార ఫల సంయుక్త అన్నాడు కదా. విచారం అంటే చింత, ఫలము అంటే పండు, సంయుక్త అంటే రెంటిని కలపడం. నల్లేరు చింతపండు. మా వదిలు కూడా ఇట్లాగే చేసేది పోతాం మా అన్నయ్య. ఏమ్మా అట్లా చేస్తారా? ఈ చింతపండు నల్లేరు కలిపి గోపత్ని సంయుక్త, గోపత్ని సంయుక్త. గోవు అంటే, గోవు అంటే ఇంకొక అర్థం ఏంటి? గోవు ఆవు, గోపత్ని గోవు ఆవు,
పత్ని, తోక, వాలు. వాలు అంటే తోక. అవి సంస్కృత పదాలు. ఇందులో తెలుగులో తీసుకుంటే గో పత్ని సంయుక్త. గోవు అంటే ఆవు, పత్ని అంటే వాలు, వాలు అంటే తోక. కాబట్టి ఆవు వాలు, వాలు అంటే తోక, తోక అంటే వాలు. ఈ విధంగా అన్ని అర్థాలు వస్తాయి అన్నమాట. గో పత్ని సంయుక్త అంటే గోవు అంటే ఆవు, పత్ని అంటే వాలు, ఆ వాలు రెండు కలిపి చింతపండు, ఈ నల్లేరు, చింతపండు, ఆవాలు ఇవన్నీ కలిపి గ్రామ చూర్ణంతు లక్షణం అన్నాడు. అంటే ఏమిటి? గ్రామం అంటే ఊరు, గ్రామం అంటే ఊరు, ఊరు పిండి నూరు అన్నాడు. చూడండి ఎన్ని పదాలు కవి గారు. ఊరు పిండి నూరు అన్నట్ట అని అన్నానయ్యా. దీనికే వాడేవో నేను సంస్కృతంలో ఏమో చెప్పేశాను, భయపడిపోయి ఆ దెబ్బకి సభలో కూడా రాకుండా పోయాడు అన్నట్ట. రాయవారు ఎంతో మెచ్చుకున్నట్టండి అతన్ని, ఆనందంతో అలాగే ఆలింగనం చేసుకున్నట్ట. ఆ విధంగా సరే ఇక్కడికి అయిందా. ఎప్పుడైతే అతని శిరస్సు మీద ఉన్న కిరీటాన్ని ధరించారో అత్యుత్తమ కోపంతో బ్రహ్మ శిరోనామకాస్త్రం ఉత్తర గర్భంలో ఉన్న పిండాన్ని చంపడానికి ప్రయోగించాడు. ఉత్తర గర్భంలో ఉన్న పిండాన్ని చంపడానికి వేశాడు. చేయగానే కృష్ణ పరమాత్మ దాన్ని ఆపు చేసి ఆ ఉత్తర గర్భంలో ఉన్న పిండను కాపాడగలిగాడు. కాపాడగలిగి వెళ్ళి పోయే అశ్వత్థామా, నీకెంత చేసిన బుద్ధి రాలేదే, 3000 సంవత్సరాలు నీకు అన్న పానీయములు పాకలి తప్పిన లేకుండా కుష్ఠు వ్యాధితో బ్రతుకుగాక, ఇదే నా శాపం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరిని? అశ్వత్థామ. ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డను చంపాలని ప్రయత్నం చేశావే అభిమన్య కుమారుణ్ణి, అందువల్ల నీకిదే నా శాపం, 3000 సంవత్సరాలు కుష్ఠు వ్యాధితో నానా హింసలు పడుతుగాక అని చెప్పు. ఆ విధంగా కలిగింది. ఇక పట్టణానికి వచ్చారు అందరూ కూడా. పట్టణం అంతా బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. అక్కడ బ్రహ్మాండంగా తీర్చిదిద్ది పట్టణం అంతా కూడా ఎంతో చక్కగా రకరకాలుగా హరికథలు, బుర్రకథలు, డ్రామాలు, సంతోషులు, పురాణ కాలక్షేపములు, వచన కాలక్షేపాలు ఇన్ని రకరకాలుగా జరుగుతున్నమాట. ఆ పట్టణం అంతా ఒక శుభ ముహూర్తమున ఆ పాండవులకు, ధర్మరాజుకి, ద్రౌపదీ దేవికి తలారా స్నానం చేసి మంగళ స్నానం, పట్టు వస్త్రాలు కట్టబెట్టి పవిత్రమైనటువంటి బంగారుతో, వజ్రాలతో, మణులతో, మాణిక్యాలతో పొదిగిన కిరీటాలు శిరస్సున దాచి ఒక మంచి ముహూర్తమున వ్యాస భగవానుడు వీరందరి సమక్షంలో వారికి పట్టాభిషేక మహోత్సవం చేశారు. శ్రీమద్రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, అక్రూర వరద గోవింద, జై మహాపార్వతీ పదే హర హర మహాదేవ. ఆ విధంగా ఉంటే యావతమ్మ మామ క్షణం అక్కడ వీళ్ళిద్దరూ మంగారు సింహాసనంలో కూర్చొని ఉండగా పట్టాభిషేక మహోత్సవంలో మంత్రోచ్చారణ సాగుతూ ఉండగా ఆ క్షణాల్లో ఊరి ఈ ఆడపిల్లలంతా చేరి చక్కగా రాజ్యగానములు చేస్తున్నారట. ఈ
చేయ అమ్మాయి మీరు అట్లాగే నిలబడండి మీరు అట్లాగే మదన్న సరిగ్గా తీసావు కదా బాబుడే చాలే రైట్ వేణు కొంచెం కవర్ చేసే మణి గ్రౌండ్ కవర్ చేసే మణి వేణు గ్రౌండ్ కవర్ చేసే మధు రేపు చెప్తా రేపు కాదు అది విచిత్రంగా ఉంటుంది